ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వందలాది గ్రామాలు వరదల్లో చిక్కుకోగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి. వరదలతో ఉత్పరాది ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని చాలా నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శారద, గాగ్రా, రాప్తి, సరస్వతి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం ప్రకటించింది. పలు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వరదల ధాటికి ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. పలు నదులు ఉగ్రరూపం దాల్చడంతో వరద తీవ్రత పెరిగింది. వరదలతో చార్ధామ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడున్న యాత్రికుల్ని స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇండో టిబెటియన్ల బలగాలు సహా స్థానిక పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పట్టడంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, హేమకుండ్ సాహిబ్కు వెళ్లే జాతీయ రహదారులు సహా చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. గంగోత్రి జాతీయ రహదారి మీద ఉన్న లోన్ వంతెన కూలిపోవడంతో పరిసర గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తరకాశీ జిల్లాలోని హసిగంగా విద్యుత్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో శనివారం గల్లంతైన వారు మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఏరియల్ సర్వే చేపట్టారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. वहाँ पे जो हमारे नेशनल जो डिज़ास्टर फोर्स है वो पहुँच चुकी है हरिद्वार में. पूरे हम लोग युद्ध स्तर पे इस जो आपदाई से निपटने का प्रयास कर रहे हैं और राहत की हमने राशि दे दी है और डिस्ट्रिक्ट मजिस्ट्रेट को अभी इंटरिम हमने 20 करोड़ रुपये दे दिए हैं. लेकिन जितना भी खर्चा होना है, जितना भी राहत में जो लोगों का कंपनसेशन होना है उसको पूरा करेंगे. प्राइम मिनिस्टर को मैंने पत्र लिखा था. ఒడిశాలోని నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. వరద పెరగడంతో హీరాకుడ్ ఆనకట్ట 19 గేట్లు తెరిచి 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హైత్వీ నదిపై ఉన్న మంగళాపూర్ బ్యారేజ్ 5 గేట్లు తెరిచారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వెల్లడించిన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో చీనా, తావీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న 24 మందిని ఆర్మీ, స్థానిక పోలీసులు రక్షించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.